మొయినాబాద్ జంట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పులు ఇచ్చిన 8 మందిని చంపేందుకు నిందితులు ప్లాన్ వేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇద్దరిని హత్య చేసిన కరీమాబీ దంపతులు మరో 6గురిని కూడా చంపేందుకు ఫామ్ హౌస్ కు పిలిచినట్టు గుర్తించారు. అప్పులు ఎగ్గొట్టేందుకే కరీమాబీ దంపతులు హత్యలు చేస్తున్నట్టు పోలీసులు తేల్చారు. మొయినాబాద్ జంట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పులు ఇచ్చిన 8 మందిని చంపేందుకు నిందితులు ప్లాన్ వేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇద్దరిని హత్య చేసిన కరీమాబీ దంపతులు మరో 6గురిని కూడా చంపేందుకు ఫామ్ హౌస్ కు పిలిచినట్టు గుర్తించారు. అప్పులు ఎగ్గొట్టేందుకే కరీమాబీ దంపతులు హత్యలు చేస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఇక ఈ జంట హత్యల కేసుకి సంబంధించిన విషయాల్లో సంచలన విషయాలు దర్యాప్తులో తేలాయి. అప్పులు ఎగ్గొట్టేందుకే ఈ దంపతులు ఇలా చేశారని మరిన్ని వివరాలు మణికంఠ అందిస్తారు. మణికంఠ. విజయ్ చంద్రిక, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ జంట హత్యల కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. తీసుకున్న డబ్బులు చెల్లించలేక అప్పులు ఇచ్చిన 8 మందిని చంపేందుకు ప్లాన్ చేసినట్టు కరీమా బేగం, అలాగే ఆమె యొక్క భర్త రెహమాన్, ఆమె యొక్క బంధువు నయీం ముగ్గురు కూడా పోలీసులు ఎదుట ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. 8 మందిలో 2 మహిళలైన అజేదా బేగం, మెహబూబా బేగం ను ఇప్పటికే కరీమా బేగం దంపతులు హత్య చేశారు. మరో 6గురిని కూడా ఇదే విధంగా ఫామ్ హౌస్ కి పిలిచి వాళ్ళని హత్య చేయడం ద్వారా డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవచ్చని కరీమా బేగం అయితే దంపతులు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మిగిలిన 6గురు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆశ్రయించారు. తమకు వాళ్ళ దగ్గర నుంచి ప్రాణ రక్షణ లేకపోవడంతో తమకు రక్షణ కల్పించాలంటూ కూడా పోలీసులు వాళ్ళు వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వాళ్ళని కూడా చంపేస్తే మొత్తం ఈ తిరిగి అప్పులు ఇవ్వకుండా తప్పించుకోవచ్చని కరీమా బేగం దంపతులు అయితే ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే తాండూరు పరిధిలో 2 మహిళలను కూడా అత్యంత దారుణంగా హత్య చేసి ఫామ్ హౌస్ లోనే కప్పిపెట్టేసిన ఆ దృశ్యాలు కూడా 2 రోజుల క్రితం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అజేదా బేగం, మెహబూబాబీ ఇద్దరు కూడా తాండూరు పట్టణంలో ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటూ ఉండేవారు. అయితే ఈ సందర్భంలోనే కరీమా బేగం కు వాళ్ళైతే వేరెవరుగా కొన్ని విధాలుగా వాళ్ళకు డబ్బులు అయితే ఇచ్చారు. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని వాళ్ళు ఎప్పుడు కూడా అడిగినప్పటికీ డబ్బులు ఇస్తామని అనేక విధాలుగా ఆమె తప్పించుకుంటూ వచ్చారు. అయితే డబ్బులు ఇవ్వకుండా తప్పించుకునే విధంగా మొదట డబ్బులు ఇవ్వకుండా తప్పించుకునే విధంగా వాళ్ళంతా కూడా పక్కాగా ప్లాన్ చేసుకుని అజేదా బేగం ను, మెహబూబా బేగం ను మొయినాబాద్ సమీపంలో కోల్కతా ఫామ్ హౌస్ వద్దకు అయితే అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ డబ్బులు ఇస్తామని చెప్పి ఆమెను గొంతుని హత్య చేసి అక్కడ ఫామ్ హౌస్ లోనే ఆమెనైతే గొయ్యి తీసి మృతదేహాన్ని అయితే పూడ్చిపెట్టారు. అదే విధంగా అజేదా బేగం కూడా అక్కడికే తీసుకెళ్లి హత్య చేశారు. అయితే మిగిలిన 6గురిని కూడా అదే విధంగా హత్య చేసి అప్పులు చెల్లించకుండా తప్పించుకోవాలన్న ఆ బేగం ప్లాన్ అయితే పోలీసులు ప్రస్తుతం మొత్తం వాళ్ళైతే పోలీసులు అయితే ఛేదించారు. ప్రస్తుతం ఆ నిందితుల వద్ద నుంచి పూర్తి స్థాయిలో వివరాలు అయితే రాబడుతున్నారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ మణికంఠ.